హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ లో ఒకసారి చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5 గా వస్తుందండి. పబ్లిక్ లో ఏపీ అయినా టిఎస్ అయినా మనకి క్వశ్చన్ నెంబర్ 5 థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అన్న చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. సరే, ఇందులోకి వెళ్తే ఫైండ్ ద పాలినామియల్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్ 2 + or -√3, 1 + or -2i. ఇది కూడా ఒక 3 క్వశ్చన్ పేపర్స్ ప్రీవియస్ పేపర్స్ లో ఇచ్చారు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ given roots 2 + or -√3, 1 + or -2i. అంటే ఒకటి ఆల్ఫా, ఒకటి బీటా, గామా, డెల్టా, టోటల్ 4 రూట్స్ ఉన్నాయండి. అంటే 2 + √3 ఒక రూటు, 2 - √3 ఇంకొక రూటు, 1 + 2i ఒక రూటు, 1 - 2i అనదర్ రూట్. సో లెట్ alpha is equal to 2 + √3, beta is equal to 2 - √3, gamma is equal to 1 + 2i, delta is equal to 1 - 2i. సరే, required equation is x minus alpha into x minus beta into x minus gamma into x minus delta equal to 0. అంటే that implies x minus alpha అంటే 2 + √3, మైనస్ ఉంది కూడా బ్రాకెట్ ఓపెన్ చేశాను, 2 + √3 into x minus beta అంటే 2 - √3 అండి, x minus గామా అంటే 1 + 2i, x minus ఆఫ్ డెల్టా అంటే 1 - 2i is equal to 0. That implies x - 2 - √3, x - 2 + √3. ఇక్కడండి x - 1 - 2i, x - 1 + 2i ఈక్వల్ టు 0. సో x - 2 ని బ్రాకెట్ లో పెట్టుకుందాం, ఇక్కడ x - 1 బ్రాకెట్ లో పెడదాం. ఎందుకంటే a - b ఇంటూ a + b, a² - b², ఈ రెండు కూడా సేమ్, a - b ఇంటూ a + b, a² - b². సో దట్ ఇంప్లైస్ a² అంటే x - 2 హోల్ స్క్వేర్ మైనస్ b² అంటే √3 అంటే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా మళ్ళీ సేమ్, a - b ఇంటూ a + b, a అంటే x - 1, b అంటే 2i. ఫార్ములా a² - b² అంటే x - 1 హోల్ స్క్వేర్ మైనస్ 2i హోల్ స్క్వేర్ is equal to 0. సో దట్ ఇంప్లైస్ ఇక్కడ మళ్ళీ a - b హోల్ స్క్వేర్, a² ప్లస్ b² అంటే 2² అంటే 4 మైనస్ 2ab, 2 2s are 4x, స్క్వేర్ రూట్ క్యాన్సిల్, -3 ఇంటూ ఇక్కడ కూడా a - b హోల్ స్క్వేర్, a² ప్లస్ b² అంటే 1² అంటే 1 మైనస్ 2ab అంటే -2x మైనస్ ఇక్కడ 2i హోల్ స్క్వేర్ అంటే 2² ఇంటూ i², 2² అంటే 4 ఇంటూ i² వాల్యూ -1 అంటే -4 అండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 is equal to 0. That implies x² -4x, 4 - 3 plus 1 into x² -2x, 1 + 4 అంటే 5 is equal to 0. x² తో ఈ మూడు టర్మ్స్ ని మల్టిప్లై చేద్దాం. x² into x², x power 4, x² into -2x minus 2x³ x² into 5, 5x². ఇప్పుడు -4x తో -4x into x -4x³ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 4 2s are 8x² మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 4 5s are 20x. ఇప్పుడు ఫైనల్ గా 1 తో మల్టిప్లై చేద్దాం. 1 into x², 1 into -2x -2x, 1 into plus 5 plus 5
ఈక్వల్ టు 0. ఇక సిమిలర్ టర్మ్స్ యాడ్ చేస్తే ఎక్స్ పవర్ 4 ఎక్స్ క్యూబ్డ్ మైనస్ 2x క్యూబ్ మైనస్ 4x క్యూబ్ మైనస్ 2 మైనస్ 4 మైనస్ 6. సో మైనస్ 6x క్యూబ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 5x స్క్వేర్ ప్లస్ 8x స్క్వేర్ 8 ప్లస్ 5 13 ప్లస్ 1 14x స్క్వేర్. ఇక x లో మైనస్ 20x మైనస్ 2x మైనస్ 22x. ఇక ఫైనల్ గా కాన్స్టెంట్ టర్మ్ ఒకటే ఉంది, అది ఎంతండి 5 is equal to 0. సో ఇదే మనకు కావాల్సిన రిక్వైర్డ్ ఈక్వేషన్. x పవర్ 4 మైనస్ 6x క్యూబ్ ప్లస్ 14x స్క్వేర్ మైనస్ 22x ప్లస్ 5 ఈక్వల్ టు 0. నెక్స్ట్ సమ్ చూద్దాం. If 1, 2, 3 and 4 are the roots of the equation x power 4 plus ax cube plus bx square plus cx plus d equal to 0, then find the value of a b c d. అంటే ఈ 1 2 3 4 అనేవి ఈ ఈక్వేషన్ రూట్స్ అయితే ఇక్కడ ఇచ్చిన కోఎఫిషియెంట్స్ a b c d వాల్యూస్ ఫైండ్ అవుట్ చేశారు. ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ తర్వాత చూద్దాం. 1 2 3 4 తో వచ్చే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం, అది ఈ ఈక్వేషన్ కి ఈక్వల్ చేసుకుంటా. సో రెండ్లీ కూడా కోఎఫిషియెంట్స్ కంపేర్ చేయడం ద్వారా ఏ బి సి డి వాల్యూస్ వస్తాయి. సరే చూద్దాం ఒకసారి. గివెన్ రూట్స్ లెట్ ఇది ఆల్ఫా అనుకుందాం. ఆల్ఫా ఈక్వల్ టు 1, బీటా ఈక్వల్ టు 2, గామా ఈక్వల్ టు 3, డెల్టా ఈక్వల్ టు 4. సో required equation x minus alpha into అంటే x alpha beta gamma delta లు రూట్స్ గా ఉన్నటువంటి ఈక్వేషన్ x minus alpha into x minus beta into x minus gamma into x minus delta equal to 0. That implies x minus 1 into and then alpha అంటే 1, beta అంటే 2, gamma అంటే 3, delta అంటే 4. x minus 2 into x minus 3 into x minus 4 equal to 0. ఈ రెండు టర్మ్స్ ని మల్టిప్లై చేద్దాం, ఈ రెండు మల్టిప్లై చేద్దాం. ఫైనల్ గా ఈ రెండు ఈక్వేషన్ ని మల్టిప్లై చేసుకోవచ్చు. x into x x square, x into minus 2 minus 2x minus 1 into x minus x minus into minus plus 2. Next x into x x square, x into minus 4 minus 4x minus 3 into x minus 3x plus 12 equal to 0 implies x square minus 3x plus 2 x square minus 7x plus 12 equal to 0 implies x square తో ఈ మూడు టర్మ్స్ ని మల్టిప్లై చేద్దాం. x square into x square x power 4, x square into minus 7 minus 7x cube, x square into 12x square minus 3x into x minus 3x cube, 3x into x square 3x cube minus into minus plus 7 3 is 21 x into x square minus into plus minus 12 3 is 36x plus 2x square minus 14x plus 24 is equal to 0 implies x power 4 minus 7x cube minus 3x cube minus 10x cube 12x square 21x square 2x square. So 21 12 2 5 35. So 12 plus 21 33 plus 2 35 x square. ఇకపోతే x చూస్తే minus 36 minus 14 minus 50x. ఇక ఫైనల్ గా కాన్స్టెంట్ టర్మ్ plus 24 equal to 0. ఈక్వేషన్ 1. కానీ 1 2 3 4 ఈక్వేషన్స్ రూట్స్ గా ఉన్నటువంటి ఈక్వేషన్ ఏమి ఇచ్చారు మనకి? x పవర్ 4 plus ax cube plus bx square plus cx plus d equal to 0. Given equation x power 4 plus ax cube
ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డి ఈక్వల్ టు 0. సో ఈక్వేషన్ 1 కి రూట్స్ కూడా 1 2 3 4, ఎందుకంటే మనం 1 2 3 4 రూట్స్ గా ఉన్న ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసాం. క్వశ్చన్ లో 1 2 3 4 రూట్స్ గా ఉన్న ఈక్వేషన్ ఇదని ఇచ్చారు. అంటే దాని అర్థం 1 and 2 represent the same line, same equation. That implies 1 and 2 represents the same equation. So ఈ రెండు ఈక్వేషన్స్ ఒకటే. సో కంపేర్ కోఎఫిషియెంట్స్. x క్యూబ్ కోఎఫిషియెంట్ ఏముందండి a is equal to -10. సో కోఎఫిషియెంట్స్ కంపేర్ చేసుకుంటే a is equal to -10, b is equal to 35, c is equal to -50, d is equal to 24. సో ఆ విధంగా ABCD వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. If ABC are the roots of the equation x cube minus px square plus qx minus r equal to 0, then find 1 by a square plus 1 by b square plus 1 by c square. సరే తెలియాలంటే ఫస్ట్ ఫార్ములా చూడండి. AB plus BC plus CA హోల్ స్క్వేర్ అంటే ఫార్ములా ఏంటంటే a square b square plus b square c square plus c square a square plus 2abc of a plus b plus c. దీని నుంచి ఇదంతా ఒక ఫార్ములా. ఈ వాల్యూ కావాలి. అప్పుడు ఏం చేయాలండి? ఈ ప్లస్ 2abc ఆఫ్ a plus b plus c ఇటు పంపిస్తే దీని యొక్క వాల్యూ వస్తుంది. ఏమవుతుంది వెళ్తే మైనస్ అవుతుంది. సో అది నేను రాస్తున్నాను చూడండి. సో ఈ వాల్యూ కావాలి నాకు. a square b square plus b square c square plus c square a square is equal to ab plus bc plus ca whole square minus 2abc of a plus b plus c. సో మనకు కావాల్సిన ఫార్ములా కూడా ఇదేనండి. సో చూద్దాం ఒకసారి. ఫస్ట్ గివెన్ ఈక్వేషన్ x square x cube minus px square plus qx minus r is equal to 0. ఇది స్టార్టింగ్ లో చేసిన సమ్స్ లో x cube plus p1x square plus p2x plus p3 equal to 0 తో కంపేర్ చేసుకుంటే x square కోఎఫిషియంట్ p1 is equal to minus p, p2 is equal to q, p3 is equal to minus r. ఓకే, p1 p2 p3 మూడు రాసాం. ఇప్పుడు రూట్స్ ఏమి ఇచ్చారు మనకి? ABC. జనరల్ గా ఆల్ఫా బీటా గామా, కానీ మనకి ఈ క్వశ్చన్ లో ఏమి ఇచ్చారండి? ABC. గివెన్ దట్ ABC are roots of equation 1. సో ఈక్వేషన్ 1 రూట్స్ అని ఇచ్చారు. సో వెంటనే S1 is equal to మామూలు అయితే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, ఇక్కడండి a ప్లస్ b ప్లస్ c is equal to మైనస్ p1 అంటే మైనస్ ఆఫ్ మైనస్ p అంటే ప్లస్ p అంటే a ప్లస్ b ప్లస్ c is equal to p. నెక్స్ట్ S2 is equal to ab ప్లస్ ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా. ఇక్కడ మనకి ఏంటి? ఆల్ఫా బీటా గామా అంటే ABC. సో ab ప్లస్ bc ప్లస్ CA is equal to P2. ఇక్కడ P2 వాల్యూ Q. సో AB plus BC plus CA is equal to Q. నెక్స్ట్ S3 అంటే జనరల్ గా మనకు ఫార్ములా ఆల్ఫా ఇంటూ బీటా ఇంటూ గామా is equal to మైనస్ P3. ఇక్కడ ఆల్ఫా అంటే A, బీటా అంటే B, గామా అంటే C. సో A ఇంటూ B ఇంటూ C ఈక్వల్ టు మైనస్ P3 మైనస్ ఆఫ్ మైనస్ R అంటే ప్లస్ R అంటే ఇంప్లైస్ ABC is equal to R. సో మనకు కావలసిన మూడు వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు సమ్ లోకి వెళ్తే నౌ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? 1 by a square plus 1 by b square plus 1 by c square వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ ఈక్వల్ టు LCM a square into b square into c square. ఆడి LCM గురించి మీకు తెలుసు. ఇక్కడ ఉన్న టర్మ్ ఇందులో ఎన్ టైమ్స్ క్యాన్సిల్ చూడాలి. ఇంకా ఈజీగా చెప్పాలంటే
ఈ టర్మ్ వదిలేసి రిమైనింగ్ టర్మ్స్ తో దీన్ని మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఉన్న టర్మ్స్ వదిలేసి ఈ రిమైనింగ్ టర్మ్స్ తో ఈ 1 మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఉన్న టర్మ్ వదిలేసి ఈ రిమైనింగ్ టర్మ్స్ తో ఇది మల్టిప్లై చేయాలి. ఓకే, ఇక్కడ ఏ స్క్వేర్ ఉంది కాబట్టి బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ ఇక్కడ బి స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఉంది కాబట్టి ఏ స్క్వేర్ బి స్క్వేర్. ఇప్పుడు ఇది ఈ ఫార్ములా ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ సి స్క్వేర్ ప్లస్ సి స్క్వేర్ ఏ స్క్వేర్. అంటే దీని ప్లేస్ లో ఏం రాయొచ్చండి, ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ హోల్ స్క్వేర్ మైనస్ 2abc ఆఫ్ ఏ ప్లస్ బి. సో ఏబి ప్లస్ బిసి ప్లస్ సిఏ హోల్ స్క్వేర్ మైనస్ 2abc ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి, ఏ ప్లస్ బి ప్లస్ సి బై ఏ స్క్వేర్ ఇంటూ బి స్క్వేర్ సి స్క్వేర్ ఏబిసి హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఎందుకు సార్ రాసామంటే మన దగ్గర బి స్క్వేర్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ సి స్క్వేర్ ఏ స్క్వేర్ బి స్క్వేర్ వాల్యూస్ లేవు. మన దగ్గర ఉన్న వాల్యూస్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, ఏబి ప్లస్ బిసి ప్లస్ ఏ ఉంది, ఏబిసి ఉంది. సో ఈ కాంబినేషన్ వచ్చే విధంగా రాసుకున్నాం. సరే, ఇప్పుడు ఏబి ప్లస్ బిసి ప్లస్ ఏ అంటే ఇది ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2, ఈక్వేషన్ 3. ఫ్రమ్ 1 to 3 ఏబి ప్లస్ బిసి ప్లస్ ఏ అంటే ఈక్వేషన్ 2 లో ఏం రాయొచ్చు, క్యూ స్క్వేర్ మైనస్ 2 ఇంటూ ఏబిసి అంటే ఈక్వేషన్ 3 నుంచి ఏం రాయొచ్చండి, ఆర్. నెక్స్ట్ బ్రాకెట్ లో ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది, అది ఈక్వేషన్ 1 నుంచి పి బై ఏబిసి, ఏబిసి అంటే ఆర్. సో ఆర్ స్క్వేర్ అంటే 1 by a square plus 1 by b square plus 1 by c square వాల్యూ ఎంత వచ్చిందంటే q square minus 2pr by r square. గుడ్ మార్నింగ్. నేను మీకు అన్ని కూడా ప్లేలిస్ట్ లో వరుసగా మ్యాట్రిక్స్ సంబంధించినవి ఏ చాప్టర్ ఆ చాప్టర్ సంబంధించి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్ని కూడా అప్లోడ్ చేస్తాను. మీరందరూ కూడా ఈ వీడియోస్ జాగ్రత్త ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం ద్వారా మీకు వరుసగా సీక్వెన్స్ లో అన్ని కనిపిస్తాయి. ప్లేలిస్ట్ లో టాపిక్ వైజ్ 1A 1B 2A 2B అని క్లియర్ గా సెపరేట్ చేసి పెడతాను. ప్లేలిస్ట్ లోకి వెళ్ళి చూస్తే అవన్నీ మీకు కనిపించాలంటే అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.